హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్ చరిత్ర నిపుణ పబ్లికేషన్స్ జోగినాయుడు బుక్ అయితే మనం చదువుతున్నాం కదండి. 7 డేస్ ఛాలెంజ్ని తీసుకున్నాము. అందులో ఈరోజు డే 6 అనమాట. డే 6లో ఏపీ హిస్టరీలో నేను ఏమేమి టాపిక్స్ కంప్లీట్ చేశాను అంటే, తూర్పు చాళుక్యులు హాఫ్ పార్ట్ అనేది కంప్లీట్ చేశానండి. అంటే కింగ్స్ వరకు అండ్ సమ్ పార్ట్ ఆఫ్ రూలింగ్లో చేశాను. అండ్ 1885 నుంచి 1947 మధ్య జాతీయోద్యమ వ్యాప్తి, ఆంధ్రాలో విస్తరణ పరిణామం గురించి, అందులో స్వదేశీ ఉద్యమం, ఆంధ్రదేశంపై ప్రభావం, హోమ్ రూల్ ఆంధ్రాలో, నెక్స్ట్ రౌలత్ చట్టం, తర్వాత ఆంధ్రాలో సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ టాపిక్స్ గురించి అయితే ఈరోజు నేను కంప్లీట్ చేశానండి డే 6లో. ఇక్కడ చూసారు కదా, యూనిట్ 1లో తూర్పు చాళుక్యులు, రాజకీయ చరిత్ర, పరిపాలనా విధానం, ఆర్థిక పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు, మత పరిస్థితులు, సాహిత్యం, ఈ టాపిక్స్ అయితే ఉన్నాయండి. ఇందులో కింగ్స్ వరకు అయితే నేను చదివాను అండ్ పరిపాలనా విధానంలో కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి తూర్పు చాళుక్యులు, రాజ్య స్థాపకుడు వచ్చేసి కుబ్జ విష్ణువర్ధనుడు, రాజధాని పిఠాపురం, వేంగి, రాజమండ్రి. పిఠాపురం నుంచి వేంగికి మార్చింది ఎవరు అంటే జయసింహ వల్లభుడు. రాజమండ్రికి మార్చింది ఎవరు అంటే మొదటి అమరాజు అనమాట. ఇక్కడ ఇండెక్స్ అనేది ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ కుబ్జ విష్ణువర్ధనుడు రాకముందు బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అనేది ఇచ్చారనమాట. ఇక్కడ సిద్ధాంతాలు ఇచ్చారు. అంటే వేంగి చాళుక్యులు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పుట్టుకకు సంబంధించి సిద్ధాంతాలు ఉన్నాయన్నమాట. మహారాష్ట్రవాదము, కర్ణాటకవాదము, ఉత్తర భారతీయవాదం. దాని తర్వాత కొన్ని శాసనాలు ఇచ్చారు. ఇక్కడ కింగ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ పరిపాలన విధానం అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ పన్నుల గురించి ఇచ్చారండి. ఈ కాలం నాటి ముఖ్యమైన పన్నులు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ అయితే నేను బట్టి కొట్టాను ఈరోజు. విష్ణుకుండిల లాస్ట్ కింగ్ అయిన మంచన భట్టారక వర్మను రెండవ పులకేసి ఎవరు అంటే ఒక బాదామి చాళుక్యుడు అనమాట. ఈ బాదామి చాళుక్యుడు రెండవ పులకేసి మంచాన భట్టారకుని అంతం చేసి వేంగిని ఆక్రమిస్తాడనమాట. దాంతో తూర్పు చాళుక్యుల పరిపాలన అనేది వేంగిలో స్టార్ట్ అవుద్ది అనమాట. ఇది ఏ యుద్ధంలో రెండో పులకేసి ఓడిపోయాడు అంటే కొల్లేరు యుద్ధం. దీనినే కూనాల యుద్ధం అని కూడా అంటారనమాట. తూర్పు చాళుక్యులు అనేది నేను ఎంసీక్యూస్ చేస్తూ చదివానండి. అంటే యూట్యూబ్లో చాలా ఎంసీక్యూస్ వీడియోస్ అనేవి ఉంటాయి. ఆ ఎంసీక్యూ వీడియోస్ పెట్టేసుకుని ఫస్ట్ బిట్ అది ఎక్కడ ఉందని చెప్పని ఆ బుక్లో వెతుక్కుని ఆ పోర్షన్ కంప్లీట్ చేయడం. లైక్ ఒక కింగ్ గురించి వచ్చిందనుకో, ఆ కింగ్ కంప్లీట్ చేయడం. నెక్స్ట్ వేరే బిట్లో శాసనాల గురించి వచ్చిందనుకో, దానికి సంబంధించిన శాసనాలు కంప్లీట్ చేయడం. అలా అయితే చదివానండి ఈరోజు తూర్పు చాళుక్యులు హాఫ్ పోర్షన్ అనేది నేను. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3, 1885 నుంచి 1947 మధ్య ఆంధ్రాలో జాతీయోద్యమ వ్యాప్తి, విస్తరణ, పరిణామం. ఇందులో మితవాదం, వందే మాతర ఉద్యమం లాస్ట్ డేలో చూసాం కదండి, డే 5లోని. ఈరోజు ఆంధ్రాలో సహాయ నిరాకరణ ఉద్యమం వరకు చూసామన్నమాట. ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఇక్కడ స్వదేశీ ఉద్యమం ఆంధ్ర దేశంపై పై వరకు చూసానని చెప్పని. ఈరోజు ఈ టాపిక్ కంప్లీట్ చేశాను. అండ్ అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రాలో హోమ్ రూల్ 1916-17 మధ్యలో తిలక్ తీసుకొచ్చింది. నెక్స్ట్ అనీ బెసెంట్ తీసుకొచ్చిన హోమ్ రూల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను. నెక్స్ట్ జిడ్డు కృష్ణమూర్తి గురించి ఇచ్చారు. దాని తర్వాత మాంటెక్ ప్రకటన. దాని తర్వాత ఇక్కడ రౌలత్ చట్టం గురించి వచ్చిందనమాట 1919లో. దాని తర్వాత ఆంధ్రాలో సహాయ నిరాకరణ ఉద్యమం గురించి ఇచ్చారు. ఇది కొంచెం పెద్దగానే ఉందండి, బట్ అలా చదువుకుంటూ వచ్చేసాను నేనైతే. అండ్ ఆంధ్రాలో జరిగిన ఇక్కడ కొన్ని సంఘటనలు అయితే ఇచ్చారు. చీరాల పేరాల ఉద్యమం, అండ్ నెక్స్ట్ వచ్చేసి పల్నాడు పుల్లరి ఉద్యమం, అండ్ పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం, నెక్స్ట్ రంపా విప్లవం. ఈ టాపిక్స్ అయితే ఇచ్చారు. నేను తర్వాత ఇక్కడ సైమన్ కమిషన్ గురించి కూడా చూసానండి. ఆంధ్రాలో సైమన్ కమిషన్, శాసన ఉల్లంఘన ఉద్యమం పై వరకు అయితే నేను కంప్లీట్ చేశాను ఈరోజు. ఆంధ్రాలో హోమ్ రూల్ అనేది 1916 నుంచి 1917 మధ్యలో జరిగిందనమాట. భారతదేశంలో మొదటిసారిగా హోమ్ రూల్ లీగ్ను ప్రారంభించింది బాలగంగాధర్ తిలక్. ఎప్పుడు ప్రారంభించారు? April 28,
1960ని ప్రారంభించారు. ఎక్కడ అంటే పూణేలో ప్రారంభించారు. కాకపోతే మన ఆంధ్రాలో తిలక్ యొక్క హోమ్ రూల్ లీగ్ను ప్రచారం చేసిన వ్యక్తి ఎవరు? ఎవరు అంటే గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. ఈయనే ఆంధ్ర తిలక్ అని కూడా పిలుస్తారనమాట. అండ్ ఈ పార్ట్ నుంచి నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే అనీ బీసెంట్ యొక్క దత్తపుత్రుడు ఎవరు? ఈయన మన ఏపీలోనే పుట్టారండి, చిత్తూరులో పుట్టారు. ఈయన అసలైన తల్లిదండ్రులు వచ్చేసి సంజీవమ్మ నారాయణయ్య అనమాట. కాకపోతే అనీ బెసెంట్ ఈయనని దత్తత తీసుకుంది. ఈయన ఒక బుక్ కూడా రాశారు. ఏం బుక్ అంటే ఎట్ ది ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అని చెప్పని 16 years ఉన్నప్పుడు రాశారు ఈయన. ఆయన మొత్తం గ్రంథాలు వచ్చేసి 712 అంటే 712 గ్రంథాలు అనేవి రాశారు. ఈయన మెయిన్గా 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎట్ ది ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అని చెప్పని ఒక బుక్ని రాశాడు కదా, గ్రంథాన్ని. అది 27 భాషల్లోకి ట్రాన్స్లేట్ చేశారంట. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి అనీ బీసెంట్ యొక్క దత్తపుత్రుడు ఎవరు? ఆయన మన ఏపీకి సంబంధించిన ఆయనే. అండ్ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఆంధ్రాలో కొన్ని సంఘటనలు అనేవి జరిగాయండి. అందులో చీరాల పేరాల ఉద్యమం అని చెప్పని ఒకటి జరిగింది. ఆ ఉద్యమం ఎప్పుడు జరిగింది అంటే 1921 April 25 అయితే జరిగింది. దానికి ఉద్యమ నాయకుడు ఎవరు? చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ కనుక తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వ్యక్తికి ఆంధ్ర రత్న అనే బిరుదు కూడా ఉందండి. సో ఆ వ్యక్తి ఎవరో మీకు కనుక తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అందరికీ.